రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54:13. సహోదరి సహోదరులారా, దేవుడి విధంగా అంటున్నాడు, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటనైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనే యొద్దును, వారు నాకు జనులగుదురు. వారు మరెన్నడూను యెహోవాను గూర్చి బోధనొందమని తమ పొరుగువానికైనను తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకను ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపాసత్య మహిమలై ఉన్నవి. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసే దేవా, నీతో సాటిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగుజేయము. సహోదరి సహోదరులారా, ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఏలైనగా అతడు ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచాడకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనను చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్ని జనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త జనులారా ప్రభువుని స్తుతించుడి, సకల జనులు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పుచున్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులు నీలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షించుతున్నందురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని నెరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవు చేసిన నిబంధనను, నీవు నియమించు శాస్త్రములను గైకొనుచు నీ న్యాయవిధులను బట్టి నడుచుకునే వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని, ఎవరి మనసు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుతూ మేము సంపూర్ణముగా నీ మీద ఆనుకొని నిన్ను నమ్ముకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారముగుటకు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరే నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.